నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ మొత్తం వరదలతో అల్లాడుతున్నారు. అన్ని జిల్లాల్లో వరద ప్రభావం, తుఫాన్ తాకిడి నడుస్తున్న టైంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయ అలజడి కొద్దిసేపటి క్రితం. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు గత 15-20 రోజులుగా రాజకీయ సదరంగంలో స్థిరత్వం లేని వ్యవహారాల్లో వైఎస్ఆర్సీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. ఏ పార్టీలోకి వెళ్ళాలనేది ఒక రోజు ఒక పార్టీ, ఇంకో గంట తర్వాత ఇంకో పార్టీ, ఇట్లా నడిచింది గత 20 రోజులుగా. గంటా ఎపిసోడ్ ఇప్పుడు ఒక ముహూర్తం ఫిక్స్ అయింది. మరి అందరికీ చెప్పినట్టుగానే ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టి జెడ్పీ చైర్మన్ క్యాంప్ ఆఫీసులో గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు జనసేన పార్టీలోకి వెళ్తా అని కూడా చెప్పి మరి ఆకస్మికంగా గంటా దంపతులు యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఎంటీవీకి అందిన అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం, బిగ్ బ్రేకింగ్. ఎంటీవీ ఇప్పుడు ఇచ్చిన ఎక్స్క్లూజివ్గా బిగ్ బ్రేకింగ్ ఇస్తుంది. మళ్ళా ఇదే గంట అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు రాజకీయ ఎపిసోడ్ని ఇప్పుడు తాజాగా మనకందిన సమాచారం అయితే రాత్రి విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి సమక్షంలో మరి గంటా ప్రసాద్ గారు టీడీపీ కండువా కప్పుకున్నారు. చాలా క్లారిటీగా మనకున్న సమాచారం. ఈ ఎపిసోడ్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మరి నారా లోకేష్ గారు కనుసన్నల్లో, నారా లోకేష్ గారి యొక్క డైరెక్షన్లో మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారిని టీడీపీ అంటే జనసేనకు వెళ్తారనుకున్నారు. జనసేన నుండి టీడీపీలోకి టర్న్ చేశారు. మరి రాత్రి లేట్ నైట్లో గంటా ప్రసాద్ గారు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇంకా కొద్దిసేపట్లో మనకందిన ఎంటీవీకి అందిన ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఇది. కొద్దిసేపట్లో జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ గారు కూడా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. ఆల్రెడీ కప్పుకున్నట్టే, టీడీపీలో జాయిన్ అయినట్టే. మరి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా గత నెల రోజులు ఈ ఎపిసోడ్లో ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతుందని చెప్పి ఎంటీవీ ఇచ్చింది. గంటా దంపతులు రాజకీయ అడుగుల్ని ఎప్పటికప్పుడే నిశ్చితంగా పరిశీలిస్తున్న ఎంటీవీ తర్వాత గంటా రాజకీయ అడుగుల్ని ఎప్పటికప్పుడే గమనిస్తూనే జనసేనగా టీడీపీగా జనసేనగా జంక్షన్లో గంటా దంపతులను కూడా ఎంటీవీ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చింది. కూటమి జంక్షన్లో గంటా అని ఇచ్చాం. అంటే కూటమిలో టీడీపీగా జనసేనగా తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితిని కూడా ఆ రోజున అప్డేట్ ఇచ్చాం. ఇప్పుడు ఎంటీవీ క్లియర్గా చెప్తున్నాం. మరి ఎంటీవీ చెప్పేది 99.9 పక్కా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎంటీవీ ప్రేక్షకులకు ఇస్తుంది. ఇప్పుడు అదే సమాచారాన్ని ఇస్తున్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు టీడీపీలో జాయిన్ అయ్యారు. ముందు గంటా ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. మరి కొద్దిసేపట్లో గంటా పద్మశ్రీ గారు టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు. ఆ టీడీపీ కండువా కూడా ప్రముఖ నాయకుని దగ్గరే కండువా కప్పుకోబోతున్నారు. ఇంకా కాసేపట్లో క్లారిటీ అధికారికంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికారికంగా ప్రకటన చేయబోతున్నట్టు మనకున్న సమాచారం. ఏదేమైనా తెలుగుదేశం పార్టీలోకి గంటా ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. పద్మశ్రీ గారు కూడా దాదాపుగా మనకున్న సమాచారం అయితే జాయిన్ అయినట్టే. అధికార ప్రకటన రావాలి. ఇంకా సాయంత్రం లోపు అంటే సాయంత్రం 5-6 గంటల లోపు ఇద్దరు దంపతులు టీడీపీలో జాయిన్ అయినట్టు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికారంగా ప్రకటన చేయబోతుందని మనకున్న సమాచారం. ప్రస్తుతానికి గంటా పద్మశ్రీ గారి యొక్క రాజకీయ ఎపిసోడ్ వరదలతో ప్రజలు అల్లాడుతుంటే రాజకీయ ఎపిసోడ్ని సందట్లో సడేమర్ అన్నట్టుగానే గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు కూడా టీడీపీలో జాయిన్ అయ్యి ఇప్పుడు జనసేన పార్టీకి ఒక షాక్ లాంటిది.
రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళకి ఒక షాకు, మరి టీడీపీలో మరి దెందులూరు నియోజకవర్గానికి సంబంధించిన పెదపాడు మండలం జెడ్పీటీసీ గంటా పద్మశ్రీ గారు, మరి తెలుగుదేశం పార్టీలో ఈరోజు తీర్థం పుచ్చుకోబోతున్నారంటే మరి రాజకీయ ప్రకంపనలు దెందులూరు నియోజకవర్గంలో ఎలా ఉంటాయి అనేది ముందు ముందు తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనా గంటా పద్మశ్రీ ప్రసాద్ గారి దంపతులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అధికారికంగా తెలుగుదేశం పార్టీ ప్రకటన మాత్రం అధికారికంగా ఇవ్వవలసి ఉంది. ఇది బిగ్ బ్రేకింగ్. ఎంటీవీ ఇస్తున్న ప్రేక్షకులకు ఇస్తున్న మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్.